नमस्ते, आदाब, सत श्री अकाल। मैं निसार सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। बालनगर डीसीपी ऑफिस में एक प्रेस मीट रखी गई थी जिसमें बताया गया कि मर्डर करने वालों को गिरफ्तार कर लिया गया। तफसीलात के मुताबिक डीसीपी के सुरेश कुमार IPS बालनगर ऑफ साइबराबाद ने बताया कि बालनगर पुलिस ने कत्ल करने वाले मुजरिमों को गिरफ्तार कर लिया। सीसीटीवी के फोटोज के इस्तेमाल करते हुए फरार होने के रास्ते के साथ 50 से ज़्यादा कैमरों को देखकर 4 मुलजिमों को गिरफ्तार कर लिया। इसी के सिलसिले में एक प्रेस मीट रखी गई थी जिसमें डीसीपी ने सारी तफसीलात बताई। आइए देखते हैं तफसीली रिपोर्ट। దాదాపుగా చనిపోయే స్టేజ్కి వచ్చినాడు. అతన్ని తీసుకొచ్చి మన బాలనగర్ పోలీస్ లిమిట్స్ లో ఉన్నటువంటి నర్సాపూర్ ఎక్స్ రోడ్ లో అక్కడ ఆటోలో తీసుకొచ్చి పడేసినారు. తర్వాత కూడా మళ్ళీ ఇంకా బతుకున్నాడేమో అని చెప్పేసి మళ్ళీ అతన్ని చేతులతో కాళ్ళతోటి విచక్షణారహితంగా దాదాపుగా చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నైట్ 1 o'clock ఆ బాడీ 1-1:30 మధ్యలో ఆ బాడీ పడేసి వెళ్ళిపోయినారు. సో తర్వాత మనం ఆ క్లూస్ తీసుకొని ఒక ఆటో వచ్చిపోయిందని చెప్పేసి ఆ క్లూ కూడా మనకు దొరికింది. తర్వాత ఇతని ఫోటో, డిసీజ్డ్ ఫోటోని మనం విస్తృతంగా సోషల్ మీడియాలో తర్వాత లోకల్గా చూపించడంతో ఒక ఆటో డ్రైవర్ గుర్తుపడడం జరిగింది. తర్వాత అదంతా మనకి ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా కూడా అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు, అతని ఫ్రెండ్స్ ఎవరు, ఏం జరిగింది మొత్తం విచారించి ఇవాళ వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. నలుగురిని ఇవాళ వీళ్ళని మనం రిమాండ్ చేస్తాం. ఉదయం 7 గంటలకి బాలనగర్ పోలీస్ ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం నర్సాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ అరౌండ్ ఏజ్ 35 to 40 years ఉంటుందని చెప్పేసి సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మా SHO గారు స్టాఫ్ వెళ్లి ఆ బాడీని పరిశీలించి ఆ బాడీని ఇమీడియట్ గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయించడం జరిగింది. దాన్ని మర్డర్ కేసుగా మనం నమోదు చేయడం జరిగింది 307 కోడ్ సెక్షన్. సో దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళగా అతని పేరు కృష్ణ గౌడ్ అనే అతను ఆటో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతని వయసు 35 సంవత్సరాలని తెలిసింది. తర్వాత అతని డీటెయిల్స్ కూడా, అతని నివాసము, అతని ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వగా అతని భార్య మనకి ఒక వాట్సాప్ స్టేటస్ పంపడం జరిగింది. ఆవిడ ఇంట్లో లేదు మనం వెళ్ళినప్పుడు, కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గడపడానికి వెళ్ళినాడు. సో అతను రాత్రి ఒక వాట్సాప్ లో ఒక స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ ఫలానా వ్యక్తులతో కలిసి ఉన్నాడని, ఒక 3 వ్యక్తులతో కలిసి ఉన్న స్టేటస్ ని మళ్ళీ మనకి షేర్ చేయడం జరిగింది. దాంతో ఉన్నారో వాళ్ళని మనం విచారించి ఎవరెవరు ఉన్నారని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే, ఈ కృష్ణ గౌడ్ అనే అతను ఆటో డ్రైవర్ గా జీవనం గడుపుతుంటాడు. అతను మత్తు పదార్థాలకి, అంటే ఎస్పెషల్లీ లిక్కర్ కి, మాత్రమే డ్రగ్స్ కాదు, లిక్కర్ కి బానిసయ్యాడు. అతను ఎప్పుడైతే మద్యం సేవించాడో అతను కంట్రోల్ తప్పి విచక్షణారహితంగా చుట్టూ ఉన్న వాళ్ళని, ఎదుటి వాళ్ళని విచక్షణారహితంగా మాట్లాడేవాడు. ఆ క్రమంలోనే ఆకుల కృష్ణ అనే అతనితోటి గతంలో ఒక ఆటో రిపేర్ చేసిన సమయంలో ఉన్నటువంటి 500 రూపాయల గురించి ఘర్షణ పడినాడు. అతన్ని విచక్షణారహితంగా అతని కుటుంబ సభ్యులను కూడా కామెంట్ చేయడం, అట్లా తిట్టడం జరిగింది. దాంతో ఈ కృష్ణ అది మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకుని ఎలాగైనా సరే ఇతన్ని అంతమొందించాలి, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి తన మిత్రులు రవి, నరేష్, శంకర్ వీళ్ళందరితో సమాలోచన చేసి మాట్లాడుకుని ఇతన్ని ఒక పథకం ప్రకారం ఏడుపాయల టెంపుల్ అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఆ ఏడుపాయల టెంపుల్ దగ్గరికి వెళ్లి 29 మధ్యాహ్నం బయలుదేరి అందరూ ఒకే ఆటోలో, రవి అనే అతని ఆటోలో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అతను అక్కడ మద్యం సేవించడం జరిగింది అందరూ కూర్చొని. ఆ టైంలోనే ఇతను వీళ్ళతోటి ఒక పిక్చర్ తీసుకుని స్టేటస్ లో పెట్టుకున్నాడు. అదే మనకి క్లూగా దొరికింది. ఈ కేసుని ఛేదించడంలో SOT బాలానగర్ శ్రీనివాస్ డీసీపీ గారు, విశ్వప్రసాద్ అడిషనల్ డీసీపీ గారు, శివ ఇన్స్పెక్టర్, రాజు ఇన్స్పెక్టర్ బాలానగర్ అండ్ వీళ్ళందరూ కూడా అండర్ హిస్ టీమ్, SI నాగిరెడ్డి DI బాలానగర్, గౌతమ్ SI అండ్ రామనారాయణ SI, హాజీమియా SI, వీళ్ళందరూ కూడా, మిగతా స్టాఫ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేశారు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సి
అక్కడి నుంచి ఇక్కడికి దాకా ఎందుకు తీసుకొచ్చారు సార్? అక్కడే చంపేశారు కదా. అక్కడే చంపినారు. అక్కడ వస్తూ ఎట్లాగో ఇంటికి రావాలి కాబట్టి వస్తూ ఆ ఆటోలో కూడా అతనితోటి కావాలని ఆల్టర్కేషన్ పెట్టుకొని మళ్ళీ అతన్ని రెచ్చగొట్టడం జరిగింది. అతను తన అలవాటు ప్రకారం వీళ్ళ మీద పరుష పదజాలం వాడినాడు. దాంతో ఆ విచక్షణ కోల్పోయి కొట్టుకుంటూ ఎట్లాగో రిటర్న్ వస్తున్నారు కాబట్టి ఎట్లాగో వచ్చేసి అక్కడ నర్సాపూర్ అడుగు ఎన్ని ఉన్నాయి కదా సార్? అక్కడ ఒకటే కాదు, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు బాలనగర్ ఊరికి? ఎప్పుడైతే మద్యం సేవించాడో ఆ టైంలో వీళ్ళతో పరుషంగా మాట్లాడేవాడు. అవన్నీ మనసులో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. అవన్నీ మనసులో పెట్టుకుని వీళ్ళ నలుగురికి ఇతని మీద కోపం ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ పేరు ఏసే నర్సింగ్లు ఏసే నర్సింగ్లా మీరు కూడా స్టేటస్ పెట్టుకోవాలి. ఆనంద్ గౌడ్ హరి ఎక్కడ వెంకటేష్ పట్టణ కొంచెం నెక్స్ట్ యాదప్ప రెడీ